ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు, మే 21. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుండి 30వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కోరిక ఏమనగా, ఆయన సంఘము కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట నిలవబెట్టవలెననున్నదియే. అది ఆయన కోరిక మాత్రమే కాదు, దాని కొరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసెను. యోధా పత్రిక 24వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. యోహాన్ మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 36 నుండి 57వ వచనం వరకు. ఆయన కోరిన రీతిగా మనము కళంకమైనను దోషమైనను లేకుండా దేవుడు కోరిన పరిమాణమును మన ఎదుట నుంచుకొనవలెను. ఆయనను పోలిన వారముగా, ఆయన కుమారుని యొక్క సారూప్యమునకు మార్చబడిన వారముగా మనముండవలెనని ఆయన కోరుచున్నాడు. మనం ఆయనకు విధేయత చూపిన యెడల ఆయన తన జీవమును మనలో మన ద్వారా సమృద్ధిగా కుమ్మరించగలడు. మనము ప్రభువు బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు మనము ప్రభువు చుట్టూ చేరి ఉన్నామని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మన పరిమాణము ఆయనయే. ఏ బోధకుడో ఉపదేశకుడో లేక తక్కినవారో కాదు. మనము ఇతర మనుషుల వలె, గొప్ప పరిశుద్ధుల వలె, గొప్ప బోధకుల వలె, చివరకు అపోస్తలుడైన పౌలు వలె ఉండుటకు కూడా ప్రయత్నించరాదు. మనం ఆయన వలె ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు. మనము పలుకు ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి ప్రణాళిక ఆయన పరిపూర్ణ మార్గమును అనుసరించున్నదిగా నుండవలనని కోరుచున్నాడు. ప్రభువా, నీవు నా జీవితముతో తృప్తి కలిగి ఉన్నావా? ఇతరులు తృప్తిపడి ఉండవచ్చును, మరి నీవు తృప్తిపడితివా? నీవు నా జీవితమును బట్టి సంపూర్ణముగా తృప్తి కలిగి ఉన్నావా? నా జీవితము నా ప్రభువుకు సంపూర్ణమైన ఆనందమును ప్రీతిని కలిగించుచున్నదా అని మనలను మనము పరీక్షించుకొనవలెను. ఆ తర్వాతనే, ప్రభువా, నీవు నా జీవితముతో సంపూర్ణముగా తృప్తి పొందుచున్నావా అని అడగవలెను. ఆయన మరణమును గూర్చి మనము ఆలోచించక మునుపు ఆయన ఆత్మ మనలో ప్రసవ వేదన పడుటను చూడగలడా? చూచి తృప్తి చెందగలడా? ఆయన పునరుత్థానమును గూర్చి ఆలోచించినప్పుడు మనము నిజముగా ఆయన సంపూర్ణతతో నూతన జీవము కలిగి నడుచుకొనుచున్నామా అని మనలను మనము ప్రశ్నించుకొనవలెను. దేవుడు నా జీవితమును బట్టి ఎంతగా ఆనందించుచున్నాడు? ఆయన కుమారుని యొక్క సారూప్యములోనికి నేను వచ్చి ఉన్నానా? నా ద్వారా దేవుని పునరుత్థాన జీవము, ఆయన శక్తి వ్యక్తము చేయబడుచున్నవా అని స్వపరీక్ష చేసుకొనుట ముఖ్యమైన విషయము. మనము ఆయన బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు ఆయనకు సంపూర్ణ ఆనందమును సంతోషమును కలుగునట్లు మన సంపూర్ణ ఆరాధనను, స్తుతిని, ప్రేమను ఆయనకు అర్పించదముగాక. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.